హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే పిల్లల్ని మీరు ఇంటికాడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొనివ్వండి. చిన్నపిల్లలు వాళ్ళ తిన్న గిన్నె వాళ్ళు ఎత్తే విధంగా, వాళ్ళ బుక్స్ వాళ్ళు సర్దే విధంగా, వాళ్ళ బ్రష్ వాళ్ళు తోముకునే విధంగా, అట్లీస్ట్ వాళ్ళ సోప్తో మొహం వాళ్ళు రుద్దుకునే విధంగా, ఇంకా ఏదైనా చిన్న చిన్న పనులుంటే అది ఒక 5వ సంవత్సరం నుంచి ఒక 11 సంవత్సరాల పిల్లల మధ్యన మీరు ఇంట్లో పని చేయించండి. ఎవడైతే పని బాగా చేయిస్తారో వాళ్ళ పిల్లలు బయట కూడా అంతే గౌరవంగా బతుకుతారు. ఎదుటోళ్ళని అదే విధంగా ప్రేమిస్తారు. మీకు అర్థం కావట్లేదు. ఈ మధ్య కాలంలో పేరెంట్స్ మా పిల్లలు పని చేయాలా, మా పిల్లలు గిన్నె కడగాల, మా పిల్లలు ఇది ఎత్తాలా, మా పిల్లలు పని చేయాలి అని ఒక హెడ్ వైఫ్గా పిల్లల్ని గర్వంగా వాళ్ళే ఒక ఓనర్షిప్లో ఉన్నట్టు సాకుతూ ఉంటారు. మీకు వాళ్ళు 10వ క్లాసు ఒక 15, 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీకే జ్వరం వస్తే, మీకే తలనొప్పి వస్తే ఒక మాత్ర తీసుకొని రమ్మని అనుకోలే. మేము పని చేయాలమ్మా, మీరే తెచ్చుకోకుండా పోయేసి మేమంటే చేయమని చెప్తాం. కారణం ఏంటి? మీరు సాకిందే మీకే రివర్స్ అవుతుంది. అందరూ గుర్తుపెట్టుకోండి, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, బట్ గౌరవమైన ఎడ్యుకేషన్ చదవాలి. చదువుకోవడం గొప్ప విషయం. సంస్కారం నేర్పించండి పిల్లలకి. ఈరోజు టీచర్స్ని కొట్టేస్తున్నారు, బంగారు భయపడకుండా వేస్తామన్నారు. పేరెంట్స్ లెక్క చేయట్లేదు. అవంతా ఎక్కడి నుంచి వస్తాయంటే చిన్నప్పటి నుంచి పేరెంట్స్ అనేవాళ్ళు బెండ్ చేస్తే రేపు మీకు చివరి వరకు వాళ్ళు బెండ్ అవుతారు. ఈరోజు మీరు పిల్లలు బెండ్ చేయలేదు అనుకోండి, రేపు వాళ్ళు మీ మీద తిరగబడతారు. మీ మీదే తిరగబడిన సమాజంలో ఏంటంటారు, డబుల్గా తిరగబడతారు. గుర్తుపెట్టుకొని పిల్లలకి డిసిప్లైన్ పని కల్పించండి. చిన్నప్పటి నుంచి ఆటోమేటిక్గా వాళ్ళ ప్రవర్తన మారుతుంది. మీకు మంచిగా జీవితకాలం ఉపయోగపడుతుంది. మనకే ఉపయోగపడలేని సమాజానికి ఉపయోగపడతారండి.